హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోమిరెడ్డి 1994లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రెడ్డి 2004 వరకు అదే నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. చాలా కాలంగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రముఖ టీడీపీ నేత గెలిచే అవకాశాలు ఈసారి చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనే గెలవచ్చని అంటున్నారు. చీపురుపల్లిలో కళా వెంకట్రావు కూడా ఓడిపోతారు. ఇక్కడ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న, ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన చీపురుపల్లి నియోజకవర్గాన్ని మంచి చేస్తారు కాబట్టి అతన్ని కాదని కళా వెంకట్రావును గెలిపించే అవకాశాలు ఉండకపోవచ్చు. పుంగనూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన చాలా బలమైన నేతని చెప్పవచ్చు. పొంగనూరులో గెలుస్తూ వస్తున్నారు. ఎవరూ కూడా ఆయనను ఇప్పటిదాకా ఓడించలేదు. ఈసారి టీడీపీ వాళ్ళు పరోక్షంగా బీసీపీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ను రంగంలోకి దింపారు. టీడీపీ నుంచి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డిని నిలబెట్టారు. ఈయన టీడీపీ పార్టీలో ప్రముఖుడే కానీ గెలవడం కష్టం. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి నిల్చున్న టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు వెంకట మిథున రెడ్డినే ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పనితీరు ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి ఆయనకు ప్రజలు ఓటు వేసి ఉండకపోవచ్చు కాబట్టి గెలవడం కష్టం. కడప నుండి పోటీ చేస్తున్న శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డి కూడా గెలవడం గగనమే. మొత్తం మీద చూసుకుంటే వీరందరూ ఓడిపోయే సూచనలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరి కొంతమంది ప్రముఖులు కూడా ఓటమి పాలు కావచ్చు.